మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. సండే సర్వీస్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. నేను మొబైల్ బాగు చేయించుకున్నానని చెప్పాను కదా! సో, నేను డిస్‌ప్లే వేయించుకున్నానండి. 2000 అయిందన్నమాట. 2000 అయింది. కాకపోతే చెప్పాను కదా! లైవ్‌కొస్తే మొబైల్ అనేది ఎక్కువ వేడెక్కిపోతుందండి. వేడెక్కిపోతే మళ్ళీ పాడైపోతదన్నమాట. సో, అందుకనే నేను లైవ్‌కి రావట్లేదండి. నేను ఒక కొత్త మొబైల్ కొనుక్కునేలాగా నా గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా హెల్ప్ చేయాలన్నా కూడా హెల్ప్ చేయండి. సో, భాగ్యమ్మ ఆంటీ గారు నాకు కొంచెం హెల్ప్ చేశారండి. అర్థమవుతుందా? సో, అంటే మొబైల్ కొనుక్కోవడానికి ఆవిడకి తోచినంత సహాయం ఆవిడ చేశారన్నమాట. సో, మీరు నాకు బాగా వ్యూస్ ఇవ్వండి. బాగా నా వీడియోస్ చూసారనుకోండి, సో, అప్పుడు నాకు యూట్యూబ్ ద్వారా ఇన్‌కమ్ జనరేట్ అవుతది. సో, ఆ వచ్చిన ఇన్‌కమ్‌తో నేను మంచి మొబైల్ అనేది కొనుక్కోవాలి. సో, దాని గురించి మీరు ప్రార్థన చేయండి. బాగా నా వీడియోస్ చూడండి. యూట్యూబ్ ఇన్‌కమ్ అనేది బాగా వచ్చేలాగా, కొంచెం త్వరగా వచ్చేలాగా, ఎక్కువ అమౌంట్ అనేది వచ్చేలాగా నా గురించి ప్రార్థన చేయండి. మీరు వీడియోస్ కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘననామానికి వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. నాయన మరి మేము ఈరోజు సండే సర్వీస్ కండక్ట్ చేసుకుంటున్నాం నైనా తండ్రి. మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు నాయన తండ్రి. మరి నీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మరి నేను ఈరోజు వాక్యాన్ని బోధించేలా కృప చూపించు నాయన తండ్రి. అదేవిధంగా మరి మేమందరము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపింపబడి చక్కగా ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేసి మరి ఈ వాక్యం ద్వారా మేమందరం బలపడి వాక్యానుసారంగా మేమందరం నడుచుకునేలా కృప చూపించు నాయన తండ్రి. మరి ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించు, ఆస్వాదించు. వాళ్ళందరికీ బలం, ఆరోగ్యం, ఆయుష్ను అనుగ్రహించు నాయన తండ్రి. నాయన మరి నీ చేతుల్లో వాడబడే యోగ్యమైన పాత్రల కింద మా జీవితాలన్నింటినీ మలుచు నాయన తండ్రి. నీ కాపుదల్లో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించు నాయన తండ్రి. మరి ఈ రోజు మరి నేను బోధిస్తున్న వాక్యం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మరి బోధించేలా కృప చూపించు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు కూడా ప్రజల్లో జరిగి మారుమనసు పొంది మరి నీ రక్షణ సువార్తను వాళ్ళు అంగీకరించి నీ రాజ్య వారసులయ్యేలా కృప చూపించినైనా ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిగుల వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఈ రోజు నేను మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మీకు బోధించాలని అనుకుంటున్నానండి. సో, ఈ 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ 4వ అధ్యాయంలో ఏముందంటే మన యేసయ్య అపవాది చేత శోధింపబడతాడు. సో, అపవాది చేత మన యేసయ్య శోధించబడతాడు. సో, అపవాది యొక్క తంత్రముల్ని ఎదిరించడం కోసం మన యేసయ్య సర్వాంగ కవచములు ధరించుకొని అపవాది శోధన నుంచి ఏ విధంగా విజయాన్ని పొందారో మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. అర్థమవుతుందండి. ఈ లోకంలో సాతాను దేవుని బిడ్డల్ని శోధిస్తాడు. సో, ఆ యొక్క శోధనలో మనం పడిపోయి మనం పాపం చేయకుండా మన యేసయ్య ఏ విధంగా శోధనని జయించాడో అదే విధంగా మనం కూడా ఈ లోకంలో సాతాను ద్వారా కలిగిన శోధనలన్నిటి నుంచి మనము విజయాన్ని పొందాలి. అంతేగాని శోధనలు వచ్చినాయని కదా అని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి పాపంలో పడిపోకూడదండి. అర్థమవుతుందా? శోధకుడు ఎప్పుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మనం శోధకుని మాటలు వినకూడదు. శోధకుడు చెప్పే మాటలు దేవుని వాక్యానుసారమైనవో కాదో పరీక్షించాలి. శోధకుడు ఎప్పుడు దేవుని వాక్యానుసారమైన మాటలు చెప్పడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలే మనతో చేయించాలని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మనకు చెప్తాడు. వాటిని మనం చేయాలి అని కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. అర్థమవుతుందండి. ఈరోజు మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. సో, యేసయ్య అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యని అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. సో, దేవుడు ఇక్కడ యేసయ్యని టెస్ట్ చేస్తున్నాడండి. యేసయ్య ఈ యొక్క సాతాను శోధనని జయిస్తాడా లేదా? యేసయ్య నా మాటలు వింటున్నాడా? నా వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడా? లేకపోతే సాతాను మాటలు వింటున్నాడా? దాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడా అని దేవుడు మన యేసయ్యని పరీక్షించడం కోసం సాతాను శోధనని యేసయ్య జీవితంలో అలౌ చేశాడు. అర్థమవుతుందండి. సో, ఇక్కడ చూసారా, ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యానికి కొనుపోబడెను. చాలా ఇంపార్టెంట్ అండి.
మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు వేదనలు వస్తాయండి. అప్పుడు మీరు దిగులు పడకూడదు, ఆనందపడాలి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ శోధన వేదనలో నేను విజయాన్ని పొందితే దేవుడు యేసేని ఏ విధంగా గణపరిచాడో నన్ను కూడా గణపరుస్తాడు. మన యేసే చూడండి, ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. యేసయ్య చిత్తం ఏంటండి? సమస్త మానవాళి పాపాల కోసం ఆయన సిలువలో మరణించాలి. సిలువలో ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడాలి. సో అది దేవుని చిత్తం. అర్థమవుతుందండి. సో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారు. దేవుని చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. మన సమస్త మానవాళి పాపాల కోసం ఆయన సిలువలో మరణించడం కోసం, ఒక బలువు పశువు కింద సిలువలో వధింపబడడం కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడతాయి. అందుకోసం మాత్రమే యేసయ్య దేవుని కుమారుడైనా కూడా ఈ భూమి మీద నరవతారిగా జన్మించాడు. సిలువు మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అర్థమవుతుందండి. సో దేవుని చిత్తాన్ని దిగ్విజయంగా నెరవేర్చాడండి. మరి యేసయ్య సిలువలో మరణించాలంటే ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఈ 33.5 సంవత్సరాలు ఆయన పవిత్రత పరిశుద్ధతని కాపాడుకున్నాడు. దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాడు. కాకపోతే అపవాది ఏం చేసింది? యేసయ్య దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వీల్లేదు, యేసయ్యతో మనం పాపం చేయించేద్దాం, సో అప్పుడు దేవుని ఉగ్రత పాలవుతాడు, యేసయ్య సిలువలో మరణించడానికి అర్హుడు కాదు. అంతే కదండి, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పవిత్రమైన పరిశుద్ధమైన ఒక నరుడు యేసయ్య. సో ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా తనను తాను కాపాడుకున్నాడు. ఈ లోకంలో కాపాడుకోవడం ద్వారా ఆయన సిలువలో కార్చిన రక్తంలో మన పాపాలు కడిగివేయబడ్డాయండి. ఆయన పాపాత్ముడు అనుకోండి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వ్యక్తి అనుకోండి, ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపాలు ఏమీ కడిగివేయబడవు. ఆయన సిలువలో మరణించినా అది ఉపయోగం లేదు మాకు. అర్థమవుతుందండి. సో ఈ సాతాను యొక్క ఆలోచన ఏంటి? సో ఈ యేసయ్య దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేయాలి, యేసయ్య చేత మనం పాపాలు చేయించేయాలి, యేసయ్య చేత పాపాలు చేయించాలి, దేవుని ఉగ్రత పాలు చేసేలా చేయాలి, దేవుని సన్నిధి నుంచి యేసయ్యని వెలివేయాలి అని సాతాను పన్నాగం పన్నింది. సో ఇప్పుడు సాతాను తాను ఉపయోగించిన తంత్రముల గురించి మనం తెలుసుకుందామండి. సో సాతాను 3 తంత్రాలని ఉపయోగించి మనల్ని అందరినీ పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. సాతాను 3 తంత్రములను ఉపయోగించి మనల్ని అందరినీ పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. సాతాను వాడే తంత్రాలు ఏంటండి? లోకాసలు. ఈ లోకాసలు ఏంటండి? నేత్రాస, జీవోపడంబం, శరీరేచ్ఛ. సో మనకి నేత్రాస, జీవోపడంబం, శరీరేచ్ఛని కలిగించి సాతాను మనల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేపించి మనల్ని పాపంలోకి నడుపుతుంది, దేవుని ఉగ్రత పాలయ్యేలా చేస్తుంది, దేవుని ఆశీర్వాదాలని మనం పొందుకోకుండా చేస్తుంది. అర్థమవుతుందని మనల్ని నరకపాత్రుల కింద చేస్తుంది. సో మనం ఆదికాండంలో చదువుకున్నాం కదా, ఆదికాండంలో సాతానుడు ఏ విధంగా మోసం చేశాడండి? అవ్వకి శరీరాస, నేత్రాస, జీవోపడంబాన్ని కలిగించి సాతానుడు దేవుడు తినద్దన్న ఫలాల్ని తినేలా ప్రేరేపించాడండి. సో అప్పుడు అవ్వ లోకాసలకు లోని దేవుడు తినద్దన్న ఫలాలను తినేసింది, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేసింది. దేవుడు ఆదాముని అవ్వని ఎంతో ఆశీర్వదించాడండి. సో ఎప్పుడైతే ఆదాము అవ్వ సాతానుడు చెప్పిన మాట విన్నారో అప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను వాళ్ళు కోల్పోయారు. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను కోల్పోయారు, శాపగ్రస్తులైపోయారు, ఏదైనా వనం నుంచి తోసివేయబడ్డారు. దేవదూతలు అవ్వాల్సిన వాళ్ళు నరమాతృల కిందనే ఉండిపోయారు. అర్థమవుతుందండి. సో ఎందుకు ఇంత పాపం ఎందుకు వచ్చింది ఆదాంకి అవ్వకి? ఎందుకంటే వాళ్ళు దేవుడు తినద్దన్న ఫలాల్ని తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం. సో అప్పటి నుంచే మరణం అనేది భూమి మీదకి ఏలడం జరిగిందండి. ఆదాము అవ్వ దేవుని తినద్దన్న ఫలాలు తిన్న దగ్గర నుంచే మరణం అనేది భూమి మీద ఏలింది. అర్థమవుతుందండి. ఇదంతా నేను ఒక వీడియో తీసానండి, ఆదాము అవ్వ జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి అని ఒక వీడియో తీసాను. ఆ వీడియో చూడండి, ఇంకా చాలా డీప్గా చెప్పానండి. సో ఇప్పుడు ఆదాముని అవ్వని సాతానుడు ఏ విధంగా శోధించి విజయాన్ని పొందాడు? ఆదాము అవ్వ జీవితంలో సాతానుడు విజయాన్ని పొందాడు. సాతాను శోధనలో ఆదాము అవ్వ పడిపోయారు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేశారు, దేవుడు తినద్దన్న ఫలాలను తినేశారు.
ఇంత పాపం ఎందుకు వచ్చింది ఆదాంకి అవ్వకి? ఎందుకంటే వాళ్ళు దేవుడు తినద్దన్న ఫలాల్ని తిన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం. సో అప్పటి నుంచే మరణం అనేది భూమి మీదకి ఏలడం జరిగిందండి. ఆదాము అవ్వ దేవుని తినద్దన్న ఫలాలు తిన్న దగ్గర నుంచే మరణం అనేది భూమి మీద ఏలింది. అర్థమవుతుందండి. ఇదంతా నేను ఒక వీడియో తీసానండి. ఆదాము అవ్వ జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి అని ఒక వీడియో తీశాను. ఆ వీడియో చూడండి, ఇంకా చాలా డీప్గా చెప్పానండి. సాతాను శోధనలో ఆదాము అవ్వ పడిపోయారు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేశారు, దేవుడు తినద్దన్న ఫలాలను తినేశారు. కాకపోతే యేసయ్య జీవితంలో కూడా సాతానుడు శోధించాడు, యేసయ్యను కూడా సాతాను శోధించాడు. కాకపోతే యేసయ్య సాతాను శోధనకి గురవ్వలేదు, సాతాన్ని ఎదిరించాడు. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని సాతాన్ని ఎదిరించాడు. సాతాను యొక్క శోధన నుంచి యేసయ్య విజయాన్ని పొందాడు. సో ఏ విధంగా విజయాన్ని పొందాడో మనం చూద్దామండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అర్థమవుతుందండి. మన యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడండి. ఉపవాసం ఉని ఆకలితో ఉన్నాడనమాట. సో ఆకలితో ఉన్నప్పుడు ఈ శోధకుడు వచ్చేసాడు. ఓ యేసయ్య ఆకలితో ఉన్నాడు, యేసయ్య యొక్క ఉపవాసాన్ని మనం భంగపరుద్దాం, యేసయ్య ఉపవాసాన్ని భంగపరుద్దాం అని యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఓ యేసు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు, ఈ రాళ్ళని రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అని అన్నాడండి సాతాన్. అప్పుడు మన యేసయ్య ఏమన్నారో చూద్దాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అప్పుడు మన యేసయ్య ఏమన్నారండి? మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారు అని మన యేసయ్య సమాధానం ఇచ్చారన్నమాట. సాతాను ఏం చేసింది? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే రెచ్చగొడుతుంది యేసయ్యని. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెల కింద చేయి, ఈ రాళ్లను రొట్టెల కింద చేయి. యేసయ్య రాళ్లను రొట్టెల కింద చేస్తే అవి తినేసి ఉపవాసం భంగపరుద్దామనే ఆలోచన ఈ సాతాను చేసింది. కాకపోతే మన యేసయ్య ఏమన్నాడండి? మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని సమాధానం ఇచ్చారండి. ఈ వాక్యం మనకి ఎక్కడ ఉంటుందంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుందండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఈ వాక్యం ఉంటుందన్నమాట. అర్థమవుతుందండి. సో సాతాను ప్లాన్ ఏంటండి? దేవుని యొక్క ఉపవాసాన్ని భంగపరచాలని. కాకపోతే మన దేవుడు ఎంతో తెలివిగా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చక్కగా సమాధానం చెప్పారు. వాక్యం ద్వితీయోపదేశకాండాలు 8వ అధ్యాయంలో 3వ వచనం అనే వాక్యాన్ని పట్టుకొని సాతాను యొక్క తంత్రముల్ని ఎదిరించి జయించారండి. అర్థమవుతుందండి. సో మనం ఈ యొక్క సాతాను యొక్క తంత్రముల్ని మనం జయించాలంటే దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచములు ధరించుకోవాలండి. సాతాను యొక్క తంత్రముల్ని జయించాలంటే సాతాను యొక్క తంత్రం ఏంటండి? యేసయ్యని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేయించాలి, యేసయ్య యొక్క ఉపవాసాన్ని భంగపరచాలి, యేసయ్యని చంపేయాలి, యేసయ్యని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయించాలి అన్నదే సాతాను యొక్క టార్గెట్. ఈ 1వ వచనం నుంచి 14వ వచనం వరకు అది ఎన్నోసార్లు యేసయ్యని పలు విధాల శోధించింది. అర్థమవుతుందండి. సో ఈ శోధకుని యొక్క శోధనలో మనం పడిపోకుండా ఉండాలంటే దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచములు మనం ధరించుకోవాలండి. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచములు ఏంటండి? రక్షణ అనే శిరస్థానాన్ని ధరించాలండి. రక్షణ అనే శిరస్థానాన్ని ధరించాలి. సో మనం రక్షింపబడాలి, మన పాపాలను విడిచిపెట్టాలి, మనం పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. అర్థమవుతుంది. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం చేత పట్టుకోవాలి. వాక్యాన్ని బాగా చదవాలి. ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదో గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఈ భూమి మీద మనం పుట్టింది ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలండి. విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. ఈ అపవాది మనకి ఎన్నో శోధనలు వేదనలు కల్పిస్తాడండి. ఎన్నో శోధనలు వేదనలు కల్పిస్తాడు. ఆ శోధనలు వేదనలు వచ్చేసినాయి అని మనము లోకానుసారంగా నడుచుకోకూడదు.
ఈ శోధన వ్యాధుల నుంచి దేవుడు నాకు విడుదల కలిగిస్తాడని ఆ యొక్క అపవాది మన మీద సంధించే ఆ యొక్క అగ్ని బాణాలని ఈ యొక్క విశ్వాసం అనే డాలు పట్టుకొని వాటిని ఆర్పివేయాలండి. యేసుక్రీస్తునందు సద్భక్తితో జీవించును ఉద్దేశించి వారందరికీ అనేక శ్రమలు కలుగుతాయండి. అర్థమవుతుందండి. ఈ శ్రమలు అనేవే అగ్ని బాణాలు, అపవాది వేసే అగ్ని బాణాలే ఈ యొక్క శ్రమలు. వీటన్నిటినీ మనము విశ్వాసం అనే డాలును పట్టుకొని ఈ అగ్ని బాణాలను ఆర్పివేయాలి. అర్థమవుతుందండి. దేవుడు వీటన్నిటి నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తాడనే విశ్వాసం మనకు ఉండాలి, నిరీక్షణ అనేది ఉండాలండి. అర్థమవుతుందండి. నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. నీతి అంటే ఏంటంటే మన నీతి కార్యాలే మనల్ని రక్షిస్తాయి. అర్థమవుతుందండి. మన నీతి కార్యాలు అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం, నీ పొరుగువానికి హెల్ప్ చేయాలి, అనేక సత్కార్యాలు చేయాలి, నీ పొరుగువానికి హెల్ప్ చేయాలి. అదే నీతి అండి, అదే నీతి. అర్థమవుతుందండి. నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. సత్యం అనే దట్టిని కట్టుకోవాలి. సత్యం ఏంటండి? యేసేను విశ్వసించడమే సత్యం. యేసే ఏం చెప్పాడు? నేనే సత్యం, జీవం, మార్గమై ఉన్నాను, నా ద్వారానే తండ్రి యొద్దకు చేరుకుంటారు. యేసేని విశ్వసించాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును మనం తొడుక్కోవాలి. అంటే ఏంటండి? సమాధానంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. అస్తమానికి గొడవలు, అల్లర్లు మనం పెట్టకూడదండి. అలా అర్థమవుతుందా? ఎప్పుడు మనం అందరితో సమాధానంగా ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదండి. సో దేవుడిచ్చిన ఈ సర్వాంగ కవచములను మనం ధరించుకొని అపవాది యొక్క తంత్రముల్ని జయించాలి, శోధనని జయించాలి. అంతేగాని శోధకుడు శోధిస్తున్నాడు కదా అని లోకాసుల్లో పడిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేసి ఆదాము అవ్వ శపింపబడినట్టు మనం శపింపబడకూడదు. మనము ఆదాము అవ్వల శపింపబడకుండా ఉండాలని దేవుడి పరిశుద్ధమైన గ్రంథంలో ఆదాము అవ్వ గురించి లిఖించారు. ఓ నా బిడ్డలారా, మీరు అంచుదినముల్లో ఉన్నారు, మీ పితరులైన ఆదాము అవ్వ చేసినట్టు మీరు చేయొద్దు. వాళ్ళ శోధకుని యొక్క శోధనలో పడిపోయి పాపం చేసినట్టు మీరు శోధకుని యొక్క శోధనలో పడి మీరు పాపం చేయొద్దు. నేను ఇచ్చిన యుద్ధోపకరణములు ధరించండి, రక్షణ పొందండి, మీ పాపాలను విడిచిపెట్టండి, రక్షణ పొందండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బ్యాప్టిజం పొందండి, రక్షణ పొందండి. మీ పాపాలను విడిచిపెట్టండి, పాపాలు ఒప్పుకోండి, పాపాలను విడిచిపెట్టండి, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించండి, బైబిల్ బాగా చదువుకోండి, ప్రార్థన చేయండి. ఎన్ని శోధనలు వేదనలు వచ్చినా విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఈ శోధనలు వేదనలు అన్నిటి నుంచి నేను మీకు విడుదల అనుగ్రహిస్తున్నాను, నన్ను నమ్మండి అని దేవుడు అది చెప్తున్నాడండి. సమాధానంగా ఉండండి, అన్ని చోట్ల గొడవలు పెట్టుకోద్దు అని చెప్తున్నారండి మన దేవుడు. సో ఇలా ఉంటే మీరు శోధకుని యొక్క శోధనలో పడరు, శోధనని జయిస్తారు అని దేవుడు మనకు తెలియచేశారండి. సో ఇక్కడ యేసయ్య ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసాన్ని భంగపరచడం కోసం సాతాను వచ్చేసి ఏమన్నాడు? ఆయన ఆకలితో కూడా ఉన్నాడండి. యేసయ్య ఎంతో ఆకలితో ఉన్నాడు. ఓహో, యేసయ్య ఆకలితో ఉన్నాడు కదా, ఈయన ఉపవాసాన్ని మనం భంగపరుద్దాం అని యేసయ్యని రచ్చగొట్టడానికి శోధకుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడండి? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అని అన్నారన్నమాట. అప్పుడు మన యేసయ్య ఏమన్నాడు? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నది కదా, ఓ సాతానా నీకు తెలీదా అని చెప్పారండి మన యేసయ్య. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదితో దేవుడు ఫైట్ చేశాడు. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాదిని జయించాడు. అంతేగాని తిట్టలేదు, దూషించలేదు, సాతాన్ని దూషించలేదు. వాక్యం అనే ఖడ్గంతో యేసయ్య అపవాదిని జయించాడు. ఓ అపవాది, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అలా తిట్టలేదండి. అర్థమవుతుందా? ఓ అపవాది, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని తిట్టకుండా వాక్యం అనే ఖడ్గంతో అపవాదితో యుద్ధం చేశారనే సత్యాన్ని మనము ఈ యొక్క మత్తయి సువార్తలో 4వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం గ్రహించాలండి. అర్థమవుతుంది. ఈ వచనాల్లో దేవుడు కేవలం వాక్యం అనే ఖడ్గాన్ని మాత్రమే యూజ్ చేశారు. అంతేగాని ఒట్టి మాటలు, పనికిమాలిన మాటలతో ఆయన శోధకుని జయించలేదు. అర్థమవుతుందండి. మనం కూడా వాక్యం అనే ఖడ్గంతో అపవాది యొక్క తంత్రముల్ని జయించాలి. మన నోట బూతులైనా రాకూడదు, మన నోట శాపవచనాలు రాకూడదు, మనం దోషణకు ప్రతిదోషణ చేయకూడదు, కీడుకు ప్రతికీడు చేయకూడదు. అర్థమవుతుందండి. నెక్స్ట్, సో ఇక్కడ
అపవాది ఓడిపోయాడు, మన యేసయ్య గెలిచాడు. నెక్స్ట్ చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకమని ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములను ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసారండి, సాతాను ఏకంగా వాక్యం చెప్పేస్తుంది. సాతాను యేసయ్యకి వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఇక్కడ దేవాలయం శిఖరానికి ఆయన తీసుకెళ్ళిపోయింది. దేవాలయం శిఖరానికి తీసుకెళ్ళిపోయి ఏం చెప్తుంది? నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకే. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో 11 నుంచి 12 వచనాల్లో ఉంది కదా. ఏముంది అక్కడ? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సో వాక్యం బోధించేస్తుంది సాతాను. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో 11, 12 వచనాలు చెప్తుందన్నమాట. సో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ యొక్క దేవాలయం శిఖరం నుంచి నువ్వు దూకే. నువ్వు కానీ దూకేస్తే దేవుడు నిన్ను రక్షించడం కోసం వాళ్ళ దూతలకు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు వాళ్ళ దూతలు వచ్చి నీ యొక్క పాదాలకి రాయి కూడా తగలకుండా వాళ్ళు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని ఏకంగా యేసయ్యకే వాక్యం చెప్పిందండి. యేసయ్యకే వాక్యం చెప్పిందన్నమాట ఈ సాతాను. అప్పుడు మనకి దేవుడు ఏమన్నారు, మన యేసయ్య ఏమన్నారో చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉందని వానితో చెప్పాను. సో అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? సో ప్రభువైన దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉంది. ఇది ఎక్కడుందండి? మనకి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుందన్నమాట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 16వ వచనంలో ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని ఉంటుందండి. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ సాతాను కూడా దేవుని వాక్యాన్ని చూపించి దేవుని వాక్యం ద్వారానే యేసయ్యని మోసం చేయాలని చూస్తుందండి. దేవుని వాక్యాన్ని చూపించింది. ఇదిగో మీ బైబిల్లో ఇలాగ ఉంది కదా, మీ బైబిల్లో ఎలా ఉంది కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని మీ బైబిల్లో ఉంది కదా. యేసయ్య మీ బైబిల్లో ఉంది కదా. కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో మీ బైబిల్లో ఉంది కదా. సో అందుకనే నువ్వు ఈ దేవాలయం శిఖరం నుంచి దూకే. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడమని వాళ్ళ దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఆ దూతలు వచ్చి నీ పాదాలకు రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తుకుంటారు అని యేసయ్యతో మాట్లాడుతుందండి. ఇక్కడ సాతాను యొక్క చిత్తం ఏంటి? సాతాను ఇక్కడ యేసయ్యని చంపేయాలని చూస్తుందండి. సాతాను ఇక్కడ యేసయ్యని చంపేయాలి. ఈ దేవాలయం శిఖరం నుంచి యేసయ్య దూకేయాలి, యేసయ్య చనిపోవాలి. యేసయ్య దేవుని చిత్తాన్ని నెరవేర్చకూడదు. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? సమస్త మానవాళి పాపాలని ఆయన కడిగి వేయడం కోసం, సిలువలో ఆయన ఒక పరిశుద్ధమైన గొర్రె పిల్ల కింద మరణించడం కోసం, సిలువలో ఆయన కలిచిన పరిశుద్ధమైన రక్తంలో మన సమస్త మానవాళి పాపాలని కడిగి వేయడం కోసమే ఆయన ఈ భూమి మీద ఒక దేవుని కుమారుడు అయినా కూడా ఒక నరవతారిగా జన్మించారు. సిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఒక పక్క దేవునికి విధేయత చూపించాడు. అయ్యో, నా సహోదరుల నిమిత్తం నేను ప్రాణాలని పెట్టాలి, నా సహోదరుల్ని నేను రక్షించాలి, నరకపాత్రలుగా వాళ్ళని చేయకూడదు, వాళ్ళ నరకం నుంచి వాళ్ళకి విడుదల అనుగ్రహించాలని యేసయ్య మనందరి మీద కూడా ప్రేమను చూపిస్తూ ఆయన సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడండి. సో ఈ సిలువ మరణం ఆయన పొందకుండా ఆయన చంపేయాలి, దేవుని చిత్తాన్ని యేసయ్య నెరవేర్చకూడదు అని ఈ యొక్క సాతాను ఏం చేసింది? రెచ్చగొడుతుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం శిఖరం నుంచి నువ్వు దూకే అని రెచ్చగొడుతుందండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అని వ్రాయబడి ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను, నేను దేవుణ్ణి శోధించను, నేను దేవుణ్ణి శోధించనని యేసయ్య చెప్తున్నారండి. అర్థమవుతుంది కదండి. దేవుణ్ణి ఎప్పుడు మనం శోధించకూడదు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ యేసయ్య దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా,
యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అర్థమవుతుంది కదండి. సో సాతాను మళ్ళీ ఏం చేస్తుందండి, మళ్ళీ మిగులు ఎత్తైన ఒక కొండ దగ్గరికి యేసయ్యని తీసుకెళ్ళిపోయింది. యేసయ్యని తీసుకెళ్ళిపోయి యేసయ్యకి లోకాసులను కలిగిస్తుంది. లోకాసులను కలిగిస్తుంది, నేత్రాసుని, జీవపుడమ్మని కలిగిస్తుంది. ఏమి నేత్రాసుని కలిగించింది ఇక్కడ చూడండి. లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించింది. ఈ లోకరాజ్యాల్ని వాటి మహిమల్ని యేసయ్యకి చూపించింది. అంటే యేసయ్యకి నేత్రాసు కలిగిస్తుంది. నెక్స్ట్, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. ఈ లోకాధికారి ఎవరండి? సాతాను. సో ఈ లోకాధికారి కింద యేసయ్యని పెడతాను అని సాతాను చెప్తున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కుము, ఆయనను మాత్రమే సేవింపవలను. సాతానా పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉంది కదా. దేవునికే మనం మ్రొక్కాలి, ఆయన్ని మాత్రమే మనం సేవించాలి. నీకు నేనెందుకు మొక్కుతాను? నేను దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నానని దేవుడు సాతాన్ని గద్దించాడని, దేవుడు సాతాన్ని గద్దించాడు. అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ సాతాను లోకాసును కలిగిస్తుంది. ఏ లోకాసును కలిగిస్తుంది? నేత్రాసును కలిగించాలని చూసింది. లోకరాజ్యాలన్నింటినీ చూపించింది, వాటి మహిమని చూపించింది. అయినా దేవుడు నేత్రాసుకి లోన్ అవ్వలేదు. నెక్స్ట్, ఈ లోకాధికారి కింద నేను పెడతానంది. అంటే జీవపుడమ్మని కలిగిస్తుంది యేసయ్యకి. ఆ జీవపుడమ్మని కూడా యేసయ్య లోన్ అవ్వలేదండి. సో సాతాను దేవుని బిడ్డల్ని పడవేయడం కోసం, దేవుని బిడ్డల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు జరిపించడం కోసం మూడు తంత్రాలను యూజ్ చేస్తుందండి. వాటిని లోకాసులు అంటారు. సో లోకాసులు 3: నేత్రాస, శరీరాస, జీవపుడమ్మ. సో సాతానుడు ఎప్పుడు లోకాసుని, శరీరాసుని, జీవపుడమ్మాన్ని మనకు కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడు? సో వాటిని మనం కలిగి ఉంటే, లోకాసులు మనం కలిగి ఉంటే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. అర్థమవుతుందండి. అందుకనే ఈ 3 తంత్రముల్ని, ఈ 3 ఆయుధముల్ని సాతాను ఉపయోగించుకొని మనల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. సో యేసయ్య ఆకలిగా ఉన్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం చేసి ఆకలితో ఉన్నాడు. సో యేసయ్యకి శరీరేచ్ఛ కలిగించాలని చూసింది. ఏమని చెప్పింది? ఈ రాళ్లను రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అని యేసయ్యకి శరీరాశను కలిగించిందండి. శరీరాశ అంటే ఆకలి, లస్ట్, ఇవన్నీ మాట. సో యేసయ్య ఆశా నిగ్రహంతో సాతాను యొక్క శోధనలో పడిపోలేదు. సాతాను యొక్క శోధనలో పడిపోలేదండి. అర్థమవుతుందని ఇంకా జీవపుడమ్మని కూడా కలిగించింది. జీవపుడమ్మని కలిగించింది. ఏమని కలిగించింది? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయం శిఖరం నుంచి దూకేస్తే, నువ్వు దేవుని కుమారుడైతే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ దూతలు నీ పాదాలకు రాళ్ళు తగలకుండా వాళ్ళ చేతుల్లో నేను ఎత్తుకుంటారు అని సాతాను అన్నాడు. సో అప్పుడు దేవుడు జీవపుడమ్మానికి లోన్ అవ్వలేదు. జీవపుడమ్మం అంటే ఏంటండి? గర్వం మాట. గర్వం. తండ్రి నిజంగానే నేను దేవుని కుమారుని అయితే నిజంగా నువ్వు నన్ను రక్షిస్తావు అని దేవుని శోధిస్తారండి. జీవపుడమ్మం కలిగిన వాళ్ళు దేవుని శోధిస్తారు. యేసయ్య జీవపుడమ్మం లేదు, అందుకనే దేవుని శోధించలేదు. అర్థమవుతుందండి. దేవుని శోధించడం అంటే ఏంటి? తండ్రి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నేను నిజంగా నీ బిడ్డనైతే నేను ఈ మేడ మీద నుంచి దూకుతానయ్యా, నువ్వు నన్ను రక్షించాలి, నేను నిజంగా నీ బిడ్డనైతే. నువ్వు వాక్యంలో చెప్పావు కదా, ఇక్కడ కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఈ 11వ వచనం నుంచి 12వ వచనం వరకు మాకు చెప్పావు కదా. మరి ఈ వాక్యం నా జీవితంలో నువ్వు నెరవేర్చాలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అని ఎప్పుడు దేవుని శోధించకూడదు. అటువంటి పిచ్చి తెలివితేటలన్నీ సాతాను వల్ల కలిగినవి. అర్థమవుతుందండి. సో దేవుణ్ణి ఎప్పుడు శోధించకూడదు. సాతాను అదే చెప్తుంది యేసయ్యకి, ఈ యొక్క దేవాలయం శిఖరం నుంచి దూకే, నువ్వు దేవుని కుమారుడు కదా. అప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. దేవుని దూతలు వచ్చి నీ పాదాలకు రాయి కూడా తగలకుండా వాళ్ళు నిన్ను ఎత్తుకుంటారు అని దేవుని రెచ్చగొడుతుందండి. యేసయ్యని రెచ్చగొడుతుంది. అయినా యేసయ్య ఎంత మాత్రము సాతాను శోధనలో పడలేదు. ఆయన వాక్యం అనే ఖడ్గంతో సాతాను యొక్క శోధనని జయించారు. అప్పుడు ఏమని వాక్యం చెప్పారండి? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉందని వానితో చెప్పాను. సో ఇది ఎక్కడుందండి ఈ వాక్యం? ద్వితీయోపదేశకాండం 6:16 వచనంలో ఉంది. ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని యేసయ్య అపవాది యొక్క శోధనని జయించాడు.
అపవాది యొక్క శోధన జయించాడు. అంతేగాని ఒట్టి మాటలతో సాతాన్ని జయించలేదండి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకునే సాతాన్ని జయించేశారు యేసయ్య. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు? యేసయ్యకి నేత్రాస జీవపడమ్మని కలిగించారు. నేత్రాస జీవపడమ్మని కలిగించారు. జీవపడమ్మం అంటే ఏంటండి? దేవుణ్ణి శోధించడం జీవపడమ్మమే. అదేవిధంగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం, అది తప్పని తెలిసినా కూడా మనము లోకాసుల వైపు ఆకర్షింపబడిపోయి అది తప్పని తెలిసి కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసే వాళ్ళని జీవపడమ్మం కలిగిన వాళ్ళు అంటారన్నమాట. సో నెక్స్ట్ ఏం చేసింది? మిగులు ఎత్తైన కొండ మీదకి యేసయ్యని పట్టుకెళ్ళి ఏం చేసింది? ఈ లోకరాజ్యాలన్నింటినీ చూపించింది, వాటి మహిమని చూపించి నువ్వు నా పాదాలకు నమస్కారం చేస్తే ఈ లోకాధికారి కింద నేను పెడతాను. ఈ లోకాధికారి ఎవరండి? సాతాను అన్నమాట. సో నా ప్లేస్లో నేను పెడతాను అంటే జీవపడమ్మని కలిగిస్తుంది సాతాను. నెక్స్ట్ యేసయ్యకి లోకరాజ్యాలని వాటి మహిమని చూపించింది. సో నేత్రాసని కలిగించింది. వీటికన్నా పడతాడేమో, ఈ నేత్రాస్కి జీవపడమ్మనికి పడతాడేమో యేసయ్య అని ట్రై చేసింది. కాకపోతే యేసయ్య ఎంత మాత్రము పడలేదు. ఎందుకంటే యేసయ్య సర్వాంగ కవచములు ధరించుకున్నాడు. సర్వాంగ కవచములు ధరించుకొని వాక్యం అనే ఖడ్గంతో అపవాది తంత్రంని ఎదిరించి జయాన్ని పొందేటండి. సో అప్పుడు యేసయ్య ఏమన్నాడండి? నీవు ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. సో దేవుడికి మాత్రమే మనం మొక్కాలి, ఆయన మాత్రమే మనం సేవించాలి అని వ్రాయబడి ఉంది కదా అని అన్నారన్నమాట సాతానుతో. మీకు కూడా తెలుసా ఇది ఎక్కడుందంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అండి. నిర్గమాకాండం 20 అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 13వ వచనంలో ఉందండి. అర్థమవుతుందా? సో బైబిల్ బాగా చదువుకున్నారు. మన యేసయ్య బైబిల్ బాగా చదువుకొని వాక్యం అనే ఖడ్గంతో అపవాది యొక్క శోధనని జయించారు. మనం కూడా బైబిల్ బాగా చదువుకోవాలండి. ఈ అపవాది సంబంధులు మనతో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేయించాలని చూస్తారు. సో వాళ్ళు ఏదైనా ఒక కార్యం చెప్పారనుకోండి, అది దేవుని వాక్యానుసారమైందో కాదో మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్ బాగా చదివితే తెలుస్తుంది అన్నమాట. బైబిల్ బాగా చదివితే తెలుస్తుంది. అందుకనే బైబిల్ బాగా చదవండి. అపవాది యొక్క తంత్రముల్ని జయించండి. శోధకుని యొక్క శోధనలో పడద్దు. పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి శోధనని జయించండి. పరలోక రాజ్య వారసులా ఉండి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీరు కోల్పోవద్దు. ఇవన్నీ చేయాలంటే మనం బైబిల్ బాగా చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని ప్రేమించాలి, సహోదరుల్ని ప్రేమించాలి, పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. ఇవన్నీ చేయాలండి. ఓకేనండి. ఈవేళ వాక్యం అయితే అయిపోయిందండి. సో మనము మళ్ళీ నెక్స్ట్ ఆదివారము మిగిలిన వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఓకేనండి. సో ఈ విధంగా మన యేసయ్య అపవాది యొక్క శోధనని జయించిన తర్వాత అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సో మన యేసయ్య అపవాది శోధన జయించేసిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేశారండి. మరి అపవాది యొక్క శోధన జయించాడు. ఆదాము అవ్వ అపవాది యొక్క శోధనని జయించలేదు. అపవాది శోధనలో పడిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం చేసి వాళ్ళకున్న ఆశీర్వాదాలను వాళ్ళు పోగొట్టుకున్నారు, శాపగ్రస్తులయ్యారు. కాకపోతే మన యేసయ్య దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకొని వాక్యం అనే ఖడ్గంతో అపవాది యొక్క తంత్రములన్నిటినీ జయించి ఆయన విజయాన్ని పొందుకున్నాడు. శోధనలో పడలేదు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయలేదు, పవిత్రంగా పరిశుద్ధంగా తనను తాను కాపాడుకున్నాడు. సో మనం కూడా యేసయ్యలాగా అపవాది యొక్క తంత్రంలో పడకూడదు. దేవుడిచ్చిన సర్వాంగ కవచములు ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గంతో శోధకుని యొక్క శోధనని జయించాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం కోల్పోకూడదు. ఓకేనండి. వాక్యం అయిపోయిందండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని సండే సర్వీస్ని మనం ముగించేద్దామండి. ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ నాయన, నీ ఘననామానికి వేలాది స్తోత్రాలు నైనా. పరిశుద్ధుడ వేవేల దూతలతో నిత్యం కొని ఆడబడే దేవుడు నాయన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు నాయన తండ్రి. నాయన మరి ఈ రోజు ఈ విధంగా మేము లైవ్ కండక్ట్ చేసుకునే సమయాన్ని, జ్ఞానాన్ని, సౌకర్యాన్ని అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయన తండ్రి. నాయన ఈ వీడియోను వీక్షించే ప్రతి బిడ్డని, నా సబ్స్క్రైబర్స్ని, లైవ్ స్ట్రీమ్ మెంబర్స్ని, అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ రక్త సంబంధుల్ని, వాళ్ళ బిడ్డల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా రక్త సంబంధుల్ని మరి కాపాడు, దీవించు, ఆశీర్వదించు వాళ్ళందరినీ.
వాళ్ళందరికీ బలము, ఆరోగ్యము, ఆయుష్ను అనుగ్రహించు. వాళ్ళు చే ప్రతి పనులను తోడుగా నేడుగాను విజయాన్ని అనుగ్రహించు. నాయన తండ్రి, వాళ్ళని కాపుదల్లో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించి నీ చేతుల్లో వాడబడే యోగ్యమైన పాత్రల కింద వాళ్ళ జీవితాన్ని మలిచినాను. నాయన, మాలో వాళ్ళల్లో నీ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని క్షమించి వాటన్నిటి నుంచి విడుదలను గురించి నీ రాజ్య వారసులు ఇలా కృప చూపించు నాయన తండ్రి. నాయన, మరి మేమెవరూ సాతాను శోధనలో పడకుండా నీ వాక్యానికి వ్యతిరేకంగా మేమెవరూ నడుచుకోకుండా మమ్మల్ని రక్షించు నాయన తండ్రి. మా అందరికీ వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా మరి మేము శాపాను శోధనలో పడకుండా నీ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయకుండా మమ్మల్ని అందరినీ రక్షించి మమ్మల్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు. మరి నీ రాజ్య వారసులు ఇలా మమ్మల్ని తీర్చిదిద్దున ఆయన తండ్రి. నాయన, మరి నా యొక్క సబ్స్క్రైబర్స్లో కానీ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్లో కానీ మా కుటుంబ సభ్యుల్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ మీద ఈ పరిశుద్ధాత్మక మలిచి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళకున్న అనారోగ్యాలన్నిటి నుంచి వాళ్ళకు విడుదల అనుగ్రహించి వాళ్ళకి సంపూర్ణ స్వస్థతని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించిన ఆయన తండ్రి. నేను అదేవిధంగా మరి మా యొక్క సీఎం చంద్రబాబు గారిని, ఆయన పిఎం నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన ఎమ్మెల్యేలని, ఎంపీలని వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించిన ఆయన తండ్రి. వాళ్ళందరికీ బలం, ఆరోగ్యం, ఆయుష్ను నుంచి వాళ్ళు చే ప్రతి పనులను తోడుగా నేడుగాను విజయాన్ని అనుగ్రహించిన ఆయన తండ్రి. నాయన, మరి వాళ్ళు చక్కగా నీ ప్రజలను పరిపాలించేలా, నీ ప్రజల యొక్క ప్రతి బాష్ప బిందువును వాళ్ళు తుడిచిపెట్టేలా కృప చూపించిన ఆయన తండ్రి. నాయన, మరి నన్ను నా భర్తని కలుపునైనా తండ్రి. మరి ఏ అపవాది వల్ల మా ఇద్దరికి ఈ మధ్య ఈ విధంగా ఎడబాటు ఎందుకు వచ్చిందో మరి మాకైతే తెలియదు ఆయన తండ్రి. ఏ అపవాది వల్ల మా ఇద్దరికి ఇటువంటి ఎడబాటు వచ్చిందో అపవాది యొక్క క్రియలన్నింటినీ లయపరచు మమ్మల్ని ఇద్దరిని కలుపునైనా. మా ఇద్దరి మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించిన ఆయన తండ్రి. మమ్మల్ని ఇద్దరిని కలుపునైనా తండ్రి. నాయన, మరి నా భర్తకి నీ వాక్యానికి విధేయత చూపించే హృదయాన్ని అనుగురించిన, ఆయనకు మారు మనసును అనుగురించి ఆయన మరి నన్ను స్వీకరించి చక్కగా కాపురానికి తీసుకెళ్లేలా కృప చూపించిన ఆయన తండ్రి. మేమిద్దరం కలిసి జీవించేలా కృప చూపించి అన్ని జనుల్లో నీ నామాన్ని గణపరిచే బిడ్డల కింద మమ్మల్ని కృప చూపించిన ఆయన తండ్రి. మరి నీ వాక్యానుసారంగా నడుచుకునేలాగా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డల కింద మమ్మల్ని ఇద్దరిని తీర్చిదిద్దిన ఆయన తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిగిలిన వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందునో నెరవేరుగాక. మనదిన ఆహారం మీద మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేయవని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోని పడక కీడు నుంచి మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవేండుగాక. ఆమేన్. నాయన, నీ ప్రేమ, మా ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సదాకాలము మా అందరికీ తోడే ఉండనుగాక. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ప్రేయర్ అయిపోయిందండి. మళ్ళీ రేపు ఒక వీడియో తీస్తాను. మన సర్వీస్ అంతా ఇంక వీడియో రూపంలోనే వస్తుందండి. ఇంకా లైవ్ అనేది కండక్ట్ చేయడం అవ్వదండి. మొబైల్ పాడైంది కదా, మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కుంటేనే నేను లైవ్ కండక్ట్ చేయడానికి అవుతుంది అన్నమాట. చెప్పాను కదా నా మొబైల్ పాడైపోయిందని. అర్థమవుతుందండి. నేను ఒక కొత్త మొబైల్ కొనుక్కునేలాగా బాగా ప్రార్థన చేయండి. బాగా వ్యూస్ ఇవ్వండి ఫ్రెండ్స్. వ్యూస్ ఇస్తే మనకి యూట్యూబ్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన ఇన్కమ్తో నేను ఒక న్యూ మొబైల్ కొనుక్కునేలాగా మరి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మరి మీరు బాగా వ్యూస్ వస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. త్వరగా నేను న్యూ మొబైల్ కొనేసుకోవచ్చండి. అప్పుడు త్వరగా నేను లైవ్ కండక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంక ఈ వీడియో రూపంలోనే మరి నేను మీకు వాక్యాన్ని బోధిస్తానండి. ఉంటానండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.